దేశంలో మౌలిక వసతులకు బాటలు వేస్తూ ఆర్థిక పురోగభివృద్ధికి ఊతమిచ్చిన ఘనత భారత మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయికి దక్కుతుందని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో డాక్టర్ హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి జీవిత విశేషాలను తెలిపే ఫోటో ప్రదర్శనను ఆయన వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జన్మించిన రోజున సుపరిపాలన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామని, అది ఆయనకు మనమిస్తున్న అసలైన గౌరవమని అన్నారు. భారత రత్నగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన వాజ్పేయి పరిపాలనా దక్షుడిగా గొప్ప సమర్థుడని కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా జన్మించిన రోజు డిసెంబర్ 25 సుపరిపాలనా దినంగా గుడ్ గవర్నెన్స్ డే జరుపుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014 సంవత్సరం నుంచి కూడా ఈ రోజుని సుపరిపాలన దినంగా మనం జరుపుకుంటున్నాం. వారి దాదాపు రాజకీయ జీవితం అంతా పార్లమెంట్లోనే గడిచింది. ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. వారి 13 నెలలు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క పని ఏంటంటే పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపి భారతదేశాన్ని ఒక అణుశక్తిగా తయారు చేయడంలో వారు తీసుకున్న యొక్క సాహసోపేతమైన నిర్ణయం భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తయారు కావడానికి అవకాశం ఇచ్చింది. ప్రధానమంత్రిగా అధికారంలో ఉండి ఒక్క ఓటుతో ఓడిపోవడం అనేది ఈ రోజుల్లో ఎవరూ ఊహించలేనటువంటి పరిస్థితి. కనీసం ఒక్క ఓటును మేనేజ్ చేసుకోవడం కూడా చేత కదా అని ఇతరులు ఆలోచించే విధంగా ఆ రోజున ఏ రకమైనటువంటి యొక్క కార్యక్రమానికి, ఏ రకమైనటువంటి యొక్క అవినీతి చర్యలకి పాల్పడకుండా నీతిగా, నిజాయితీగా నాకు బలం లేకపోతే ఒక్క ఓటు తేడా అయినా సరే నేను అధికారం నుంచి తొలగిపోతానని చెప్పి వైదొలిగినటువంటి యొక్క మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీరాజు మాట్లాడుతూ కార్యదక్షతకు అటల్ బిహారీ వాజ్పేయి పెట్టింది పేరన్నారు. ఆయన ఎంతో మృదు స్వభావి అని, అదే సమయంలో గొప్ప పట్టుదల కలిగిన నేత అని పేర్కొంటూ ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. 23 పార్టీలు సమన్వయం చేసుకుంటూ దేశాన్ని 5 ఏళ్లలో అద్భుతమైన పరిపాలన అందించిన మహాదార్శనికుడు వాజ్పేయి గారు. ఆయన చూసాం మనం అన్ని కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, గ్యాస్ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ. ఆయన స్వప్నం రివర్ కనెక్టివిటీ కూడా చేయాలని, కానీ రెండోసారి ఆయనకు అవకాశం రాకపోవడం వల్ల అది ఆగింది. దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కావాలన్నా, టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా ఎంత కోట్లు ఉన్నా కానీ వచ్చే పరిస్థితి లేదు దేశంలో, అంతా బ్లాక్ మార్కెట్. అలాంటి పరిస్థితి నుంచి గ్యాస్ మేళాలు పెట్టి ఉజ్వల కనెక్షన్ పేరుతో ఉచితంగా గ్యాస్ ఇచ్చారు సామాన్యులకు కూడా. అదేవిధంగా టెలిఫోన్ మేళాలు పెట్టి టెలిఫోన్ కనెక్షన్లు ఇచ్చారు. ఒకప్పుడు ఎంపీలు కూపన్ ఇస్తేనే టెలిఫోన్ గ్యాస్ వచ్చే పరిస్థితి నుంచి ఉచితంగా అడిగిన వెంటనే గ్యాస్ కనెక్షన్, టెలిఫోన్ కనెక్షన్. అది కాకుండా మొబైల్ కూడా వారి హయాంలోనే వచ్చింది. ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఇంటికి 2 ఫోన్లు ఉన్నాయి, ఫోన్కి 2 సిమ్లు ఉన్నాయి. అంత అభివృద్ధి దేశం వేగంగా ముందుకెళ్ళింది. అంతేకాకుండా ప్రపంచం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఎంత మృదు స్వభావో అంత దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పోఖ్రాన్లో అణు పరీక్షలు చేసి భారతదేశం ఒక అణుశక్తి దేశంగా ప్రపంచానికి స్టార్ట్ చెప్పిన ఘనత వాజ్పేయి గారికి.